హలో హాయ్ ఫ్రెండ్స్. ఈరోజు ఒక మంచి బర్త్డే వీడియో తీసుకొచ్చాను. చాలా అంటే చాలా బాగుంటుంది. మెయిన్ ఏంటంటే ఇక్కడ ప్రాబ్లం ఏంటంటే ఇందులో సాంగ్ కొంచెం మ్యూట్లో పెట్టాను. మ్యూజిక్ అయితే చాలా ఫీల్ ఉన్న మ్యూజిక్ తోటి చేశాను. డెఫినెట్లీ నచ్చుతుంది మీకు. బాయ్స్ అయినా గర్ల్స్కి చాలా యూస్ అవుతుంది ఈ వీడియో. మీరు ఒకసారి డెమో చూడండి. ఫ్రెండ్స్, వీడియో చూశారు కదా, నాకు చాలా మైనస్ అవుతుంది ఇందులో. ఎందుకు మైనస్ అవుతుందంటే నేను సాంగ్ చాలా మ్యూట్లో పెట్టా కదా. మీరు సాంగ్ తోటి వినంటే కంపల్సరీ నచ్చుతుంది ఈ వీడియో మీకు. నాకు కూడా ఒక రీచ్ అనేది ఎక్కువ వస్తుంది. కానీ మీరు ఒకసారి ఇన్స్టాగ్రామ్లో టెలిగ్రామ్లో చూడండి, మీకు నచ్చితే చాలా హ్యాపీ. ఓకే, డెఫినెట్లీ ట్రై చేయండి. చాలా రోజుల నుంచి మన సబ్స్క్రైబర్ బర్త్డే వీడియో చేయమని అన్నారు. చాలా బాగుంటుంది, ట్రై చేయండి. కొంచెమైనా కొత్తగా తీసుకురావాలనే ఉద్దేశంతో చేశాను. మేబీ చాలామందికి నచ్చవచ్చు, నచ్చకపోవచ్చు. నచ్చితే చాలా హ్యాపీ, నచ్చకపోతే నెక్స్ట్ టైం మంచిగా చేస్తాను. ఫ్రెండ్స్, ఇక్కడైతే చూసుకోవచ్చు, నేను ఫస్ట్ యాప్ అయితే ఓపెన్ చేసుకున్నాను. మీకు సింపుల్ మెథడ్గా చెప్తాను కాబట్టి ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ వీడియో కింద డిస్క్రిప్షన్లో ఫాంట్ ఇచ్చాను. ఫాంట్ అయితే రౌండింగ్ చేసుకోండి, ఓకేనా. డిస్క్రిప్షన్లో ఇచ్చాను. ఓకే, ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇక్కడ చూడండి, ఫాంట్ ఇంపోర్ట్ చేస్తేనే మీకు మంచి లుక్ అయితే ఉంటుంది ఈ వీడియోకి కానీ ఏదైనా కానీ, ఓకేనా. ఇప్పుడు మనం ఏం చేద్దామంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ డిస్క్రిప్షన్లో బీట్ మార్క్ ఇచ్చాను కదా, ఓపెన్ చేసుకోండి. మీరు ఓపెన్ చేసే ముందు ఒకసారి మీరు బ్యాక్ వచ్చండి, నేను చెప్తాను. బ్యాక్ వచ్చండి, ఒక 5 ఫొటోస్ అయితే మనకు ఈ వీడియోకి చాలా ఇంపార్టెంట్. ఆ 5 ఫొటోస్ అనేది ఒకటి సైజులో కట్ చేసుకోవాలి. కింద ప్లస్ సెకండ్ ఇక్కడ మనకు 1:1లోకి వెళ్ళి 1:1 అయినా 4:5 అయినా ఈ రెండులో ఏదైనా చేసుకోండి. నేనైతే 4:5 సెలెక్ట్ చేసి క్రియేట్ను కింద ప్లస్ సెకండ్ మీడియాలోకి వెళ్ళి మీరైతే ఫోటో సెలెక్ట్ చేసుకోండి. ఇలాగైతే జూమ్ చేసుకోండి. మంచిగా జూమ్ చేసిన తర్వాత పైన షేర్ ఐకాన్ ఉంటుంది, అందులోకి వెళ్ళి ఎక్స్పోర్ట్ చేసుకోండి. ఓకేనా, మీకు అర్థమైంది నేను అనుకుంటాను. ఓకే, ఇలాగైతే 6 ఫొటోస్ అయినా 5 ఫొటోస్ అయినా కట్ చేసుకోండి. ఓకేనా, 6 అయినా 5 అయినా ఇందులో ఏదైనా కట్ చేసి ఎక్స్పోర్ట్ చేసుకోండి, సేవ్ చేసుకోండి. ఓకేనా, సేవ్ ఆప్షన్ వస్తుంది మనకు, సేవ్ చేసుకోండి. సేవ్ చేసిన తర్వాత నేను ఒకటే చెప్పాను, మీరైతే చెప్పాను కదా, 5 అయినా 6 అయినా కట్ చేసుకోండి. ఇప్పుడు మనం ఏం చేద్దామంటే మెయిన్ పాయింట్లోకి వస్తే, ఇప్పుడు మనకు ఇక్కడ మనము కొన్ని డేట్స్ యాడ్ చేయాలి, దాంతోపాటు నేమ్ కూడా యాడ్ చేయాలి, అది కూడా చెప్తాను. ఓకే, ఇక్కడ మీకు కొన్ని అయితే ఆటోమేటిక్గా ఉంటుంది, దీని జోలికి వెళ్ళకండి. మీరు ఎలాగైతే ఉందో అలాగే ఉంచండి. డిస్క్రిప్షన్లో మీకు నేను ఏదైతే యూస్ ఇస్తానో పిఎన్జీస్ కానీ ఏదైనా కానీ అవేదో డిస్క్రిప్షన్లో ఇస్తాను. కానీ ఇక్కడ మనకు ఏదైతే ఇక్కడ మనకు ఇక్కడ చూడండి, మనకు గ్రూప్స్ అయితే ఉంటుంది. గ్రూప్స్లో మనకైతే డేట్ అండ్ మంత్ ఉంటుంది. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఫస్ట్ గ్రూప్ సెలెక్ట్ చేసుకోండి. ఎడిట్ గ్రూప్లోకి వెళ్ళి ఇక్కడ చూస్తున్నారు కదా, మనకు ఇక్కడ మనకైతే ఒక డేట్ అయితే ఉంటుంది. ఓకేనా, ఈ డేట్ని చేంజ్ చేసుకోవాలంటే చేంజ్ చేసుకోవచ్చు. చేంజ్ చేసుకోవాలంటే ఎఫెక్ట్ ఆప్షన్లోకి వెళ్ళి ఇక్కడ మనకు కౌంట్ అని ఉంటుంది. ఓకే, కౌంట్ అప్ డౌన్ అని ఉంటుంది. అందులోకి వెళ్ళిన తర్వాత మీ యొక్క డేట్ని ఇక్కడ చూడండి, ఈ కౌంట్ని ఓపెన్ చేస్తే ఇక్కడ మనకు యాడ్, దాంతోపాటు మల్టిప్లై అని ఉంటుంది. ఈ యాడ్ని తక్కువ చేస్తే తక్కువ అవుతుంది, ఎక్కువ చేస్తే ఎక్కువ అవుతుంది. ఓకే, చూసి పెట్టుకోండి. ఇప్పుడు ఎగ్జాంపుల్గా ప్రభాస్ సార్ బర్త్డే 23 ఉంది కాబట్టి 23 పెట్టాను. మనకు కీర్తి సురేష్ది మనకు 17 ఉంది కాబట్టి 17 చేస్తే 17 అయిపోతుంది. ఇలా దానిపైన మనకు ఇదైతే ఉంటుంది, అంటే మంత్ అయితే ఉంటుంది. మంత్ అయితే చేంజ్ చేసుకోవచ్చు. ఓకేనా, ఇలా అయితే చేంజ్ చేసుకోవచ్చు. మీకు అర్థమైంది నేను అనుకుంటున్నాను. ఓకే, ఆటోమేటిక్గా యానిమేషన్ అవుతుంది. మళ్ళీ బ్యాక్ వద్దాం. మళ్ళీ ఇక్కడ మనకు ఇంకో గ్రూప్ ఉంటుంది. ఇక్కడ మరియు హ్యాపీ బర్త్డే ఉంటుంది, దీనికి జోలికి వెళ్ళకండి, సేమ్ ఉంచండి. దాని తర్వాత లాస్ట్లో మనకు పైన హెచ్బిడి అంటే హ్యాపీ బర్త్డే అని ఉంటుంది దీని మీనింగ్. దాని కింద నేమ్ అయితే ఉంటుంది, దాన్ని సెలెక్ట్ చేసుకోండి. ఎడిట్ గ్రూప్లోకి వెళ్ళండి. వెళ్ళిన తర్వాత గ్రూప్ ఉంది కదా, ఇక్కడ గ్రూప్ కనిపిస్తుందా మీకు. గ్రూప్ జోలికి వెళ్ళకుండా ఇక్కడ మనకు నేమ్ ఉంటుంది. ఈ నేమ్ని మీరైతే మీ యొక్క నేమ్ అంటే ఫుల్ నేమ్ పెట్టుకోండి. ఇక్కడ అంటే ఫుల్ నేమ్ అయితే పెట్టుకోండి. పైన ఏదైతే ఉందో పైన టెక్స్ట్ని వదిలేసి కింద దాంట్లో ఒకటి కీర్తి అని ఉంటుంది, ఇంకో దాంట్లో సురేష్ ఉంటుంది. ఇందులో మరైతే డబల్ నేమ్ అయితే పెట్టుకోండి. ఓకేనా, పెట్టిన తర్వాత ఇప్పుడు మనం మెయిన్ ప్రాసెస్లోకి వస్తే ఇలాగైతే వచ్చింది కాబట్టి మళ్ళీ బ్యాక్ వద్దాం. బ్యాక్ వచ్చిన తర్వాత కింద మనకు చూడండి కీర్తి సురేష్ ఫోటో ఉంది కదా, దాన్ని సెలెక్ట్ చేసి ఎఫెక్ట్ ఆప్షన్లోకి వెళ్ళి కాపీ చేసుకోండి. దీనికి ఎఫెక్ట్ అయితే 2 ఉంటుంది. ఇప్పుడు దీని అయితే డిలీట్ చేద్దాం ఫోటోని. ఇప్పుడు మీ యొక్క ఫోటో సెలెక్ట్ చేసుకోండి, ఏదైనా నార్మల్ ఫోటో అయినా ఏ ఫోటో అయినా సెలెక్ట్ చేసుకోండి. ఓకే, ఎగ్జాంపుల్గా మళ్ళీ ఈ ఫోటో సెలెక్ట్ చేశాను, జూమ్ చేశాను.
కరెక్ట్గా ఏం చేస్తారంటే టైమింగ్ చెప్తాను చూడండి. కరెక్ట్గా 9 సెకండ్ వరకు యాడ్ చేసుకోవాలి. మీరు గుర్తుపెట్టుకోండి. 9 సెకండ్ వరకు యాడ్ చేసి లాంగ్ ప్రెస్ చేసి సాంగ్ కిందికి తీసుకురండి. సాంగ్ కిందికి తీసుకొచ్చిన తర్వాత అదే ఫోటో సెలెక్ట్ చేసుకోండి. ఎఫెక్ట్ ఆప్షన్కి వెళ్ళి పేస్ట్ చేసుకోండి. పేస్ట్ చేసుకుంటే ఎఫెక్ట్ అయితే ఇక్కడైతే యాడ్ అయితే అవుతుంది చూడండి. ఎఫెక్ట్ అయితే వచ్చింది. ఇంకా కొంచెం సైజ్ తక్కువ చేసుకుంటే ఇంకా లుక్ అయితే బాగుంటుంది. ఓకేనా. బ్యాక్గ్రౌండ్గా కొంచెం లైట్గా కనిపిస్తుంది మనకు. లైట్గా కనిపించిన తోటే చాలా లుక్ అయితే బాగుంటుంది. ఓకేనా. ఇప్పుడు మనం ఏం చేద్దామంటే బాగా వచ్చింది ఇప్పుడు కాబట్టి ఇప్పుడు మనకు ఇక్కడ చూడండి, మనకు ఇక్కడ మీకు ఇంకో గ్రూప్ కూడా ఉంటుంది. ఓకేనా, గుర్తుపెట్టుకోండి. ఇంకో గ్రూప్ కూడా ఉంటుంది. దాంతోపాటు ఒక ఫోటో కూడా ఉంటుంది. ఈ ఫోటోని రీప్లేస్ పెట్టుకోవచ్చు. ఆ ఫోటో సెలెక్ట్ చేసుకోండి. కలర్ అండ్ ఫీల్డ్లోకి వెళ్ళి మీడియాలోకి వెళ్ళి మీరు ఏదైతే ఫోటో యాడ్ చేయాలని అనుకుంటున్నారో ఆ ఫోటో సెలెక్ట్ చేసుకోండి. ఇక్కడ ఆ ఫోటో అయితే రీప్లేస్ అయితే అవుతుంది. ఇప్పుడు మళ్ళీ ఇంకో గ్రూప్ ఉంటుంది. ఆ గ్రూప్ సెలెక్ట్ చేసుకోండి. ఎడిట్ గ్రూప్లోకి వెళ్ళి ఇక్కడ మీకు చూడండి, ఇక్కడ మనకు మినిమం ఎన్ని ఫొటోస్ ఉన్నాయంటే 6 ఫొటోస్ ఉన్నాయి. ఈ 6 ఫొటోస్ని మీకు 5 ఫొటోస్ అయినా 6 ఫొటోస్ కట్ చేసుకోమని చెప్పాను కదా 4:5లో. ఇవి అయితే 1 by 1 అయితే రీప్లేస్ పెట్టుకోండి. ఫస్ట్ ఫోటో సెలెక్ట్ చేసుకొని కలర్ అండ్ ఫీల్డ్లోకి వెళ్ళి మీరు ఏదైతే ఫోటో రీప్లేస్ పెట్టాలని అనుకుంటున్నారో ఆ ఫోటో ఇక్కడైతే రీప్లేస్ పెట్టుకుంటే అయిపోతుంది. ఓకేనా, ఇలాగైతే చేసుకోవాలి. మీరు చేసిన తర్వాత ఇక్కడ చూడండి లుక్ అయితే బాగా వచ్చింది. ఇప్పుడు మనకు మెయిన్ పాయింట్లోకి వస్తే 9 సెకండ్ నుంచి నార్మల్ ఫొటోసే యాడ్ చేయండి. కింద +2 మీడియాలోకి వెళ్ళి ఇక్కడ నేను నార్మల్ ఫొటోసే యూస్ చేస్తాను చూడండి. మీరు కూడా నార్మల్ ఫొటోసే యూస్ చేయండి. చాలా తక్కువ ఫొటోసే యూస్ అవుతుంది. ఎన్ని ఫొటోస్ అనేది కూడా చెప్తాను మీకు, గుర్తు చూసుకోండి ఫస్ట్. ఓకేనా, ఇక్కడైతే చూసుకోవచ్చు. చాలా తక్కువ ఫొటోసే యూస్ అవుతుంది. మీరు మరీ ఎక్కువ కూడా అనుకోవద్దు ఫ్రెండ్స్. ఇక్కడైతే చూసుకోవచ్చు మనకు మినిమం 5-6 ఫొటోస్ అయితే యూస్ అవుతుంది. ఈ 5-6 ఫోటోకి ఒక ఎఫెక్ట్ అయితే యాడ్ చేద్దాం. మళ్ళీ బ్యాక్ వచ్చేయండి. సేక్ ఎఫెక్ట్ ఓపెన్ చేసుకుంటే 2 ఫొటోస్ ఎఫెక్ట్ అయితే ఉంటుంది. ఇందులో ఫస్ట్ ఫోటో సెలెక్ట్ చేసుకోండి. ఎఫెక్ట్ ఆప్షన్లోకి వెళ్ళి కాపీ చేసుకోండి. మళ్ళీ మీరు బీట్ మార్క్ ఓపెన్ చేసిన తర్వాత కరెక్ట్గా 9 సెకండ్ దగ్గర ఒక ఫోటో ఉంటుంది, దాన్ని పేస్ట్ చేయండి. ఓకేనా, మళ్ళీ బ్యాక్ వద్దాం. మళ్ళీ సేక్ ఎఫెక్ట్ ఓపెన్ చేసుకుంటే ఇక్కడ చూడండి మనకు ఇంకో ఫోటో కూడా ఉంటుంది. ఇక్కడ చూస్తున్నాం కదా, ఈ ఫోటో కూడా ఎఫెక్ట్ ఆప్షన్లోకి వెళ్ళి కాపీ చేసి ఓకే లాస్ట్లో మనకు ఇంతకుముందు మిగిలిపోయిన ఏవైతే ఫొటోస్ ఉన్నాయో లాస్ట్లో ఒక 4-5 ఫొటోస్ ఉంటుంది. 3 ఫొటోస్ అనుకుంటాను. ఆ 3 ఫొటోస్కి అప్లై చేసుకోండి. ఓకే, అప్లై చేసిన తర్వాత దీనికైతే మనమైతే ఒక షాడో ఇవ్వాలి. షాడో ఇవ్వాలంటే మళ్ళీ 9 సెకండ్ దగ్గర వచ్చి ఒక షేప్ తీసుకోండి. ఇలాగైతే జూమ్ చేసుకోండి. జూమ్ చేసిన తర్వాత పైన పెట్టుకోండి. కలర్ అండ్ ఫీల్డ్లోకి వెళ్ళి డబల్ కలర్ యూస్ చేసి ఇక్కడ మనకు బ్లాక్ కలర్ ప్లేస్లో మళ్ళీ వైట్ కలర్ పెట్టండి. వైట్ కలర్ ప్లేస్లో ఇక్కడ మనకు ఏరియస్ కలర్ పెట్టి కొంచెం రొటేట్ చేయండి. ఈ లైన్ గీత ఏదైతే ఉందో దాన్ని రొటేట్ చేసి ఇలాగైతే పెట్టుకుంటే కొంచెం షాడో టైప్లో వస్తుంది. దీన్నే మనం వీడియో లాస్ట్ వరకు జరుపుకుందాం. దీన్నే డూప్లికేట్ చేసి మళ్ళీ మూవ్ ఆన్ ట్రాన్స్ఫర్లోకి వెళ్ళి 180 degrees రొటేట్ చేసుకోండి. ఓకేనా, రొటేట్ చేసిన తర్వాత కిందికి పెట్టుకుందాం మనం. ఓకే, కిందికి పెట్టుకున్న తర్వాత ఇక్కడ చూడండి మనకు ఎఫెక్ట్ అయితే చాలా బాగా వచ్చింది. మీకు డిస్క్రిప్షన్లో పార్టికల్ కూడా ఇస్తాను. 9 సెకండ్ ధర ఇంకోటి కూడా ఇస్తాను మీకు, హ్యాపీ బర్త్డే టెక్స్ట్ అనేది. దీన్ని కూడా ఇక్కడే యాడ్ చేసుకోండి. యాడ్ చేసిన తర్వాత ఇప్పుడు మనం ఏం చేద్దామంటే సైజ్ తక్కువ చేసుకుంటే అయిపోతుంది. దీంతో మినిమం ఎడిటింగ్ కంప్లీట్ అవుతుంది. ఇంకేమైనా డౌట్ ఉన్నా కామెంట్ అయితే చేయండి ఈ వీడియో కింద. ఓకేనా. ఓకే ఫ్రెండ్స్, ఇంకో మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం. జై హింద్.